गोपालदेशिकमन्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहं शरणं प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनोभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే सरसिजमुकुलोद्भासमाने विमाने कावेरी मध्यदेशे मृदुतरफणिराड्भोगपर्यङ्कभागे निद्रामुद्राभिरामम् कटिनिकटशिरः पार्श्वविन्यस्तहस्तम् पद्माधात्रीकराभ्याम् परिचितचरणम् रङ्गराजम् भजेऽहम्. यद्बृन्दावनपण्डितम् दधिरवैर्यत्ताण्डवम् शिक्षितम् यल्लक्ष्मीकरसौख्यसाक्षि जलजप्रस्पर्धमानर्थयत् यद्भक्तेष्वजलस्थलज्ञमपि यद्दूत्य प्रसङ्गोत्सुकम् तद्विष्णोः परमम् पदम् वहतु नः श्रीरङ्गिणो मङ्गलम्. श्रीस्तनाभरणम् तेजः श्रीरङ्गे शयमाश्रये चिन्तामणिमिवोद्वान्तम् उत्सङ्गे अनन्तभोगिनः. ఇవాళ మనకి చిన్న సాంకేతికమైనటువంటి ఇబ్బంది వల్ల ఒక 5 నిమిషాల సమయం వృధా అయింది. మనం అందరం సమావేశం కావటానికి కొంచెం ఒక సమయం పట్టింది. ఎప్పట్లాగా ఆన్ చేయగానే మనం అందులోకి ఎంటర్ అవ్వలేకపోయినా అదొక చిన్న అసౌకర్యం కలిగింది. ఇవాళ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి లక్ష్మి గారిని మనసారా అభినందిస్తున్నాను. విషయాన్ని సంగ్రహంగా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. సత్యకాలం, నిన్న నేను సత్యలోకం అని చెప్తే అందరూ గ్రహించుకోండి, ఆ ప్రదేశం పేరు సత్యకాలం అని పెట్టారు. అక్కడ వేదాంత దేశకులు ఉన్నారు అని, ఇప్పటికీ వారి విగ్రహం అక్కడ మనకి కనిపిస్తుంది అంటారు. కర్ణాటక ప్రాంతానికి చెందినది ఇది. నేను సత్యలోకం అని చెప్పుంటే అది ఆమె అలా చెప్పు ఉండవచ్చు. సత్యకాలం అనేది అక్కడ సరిదిద్దుకోండి. ఇంకా శ్లోకానుసంధానంలో 2 సవరణలమ్మ. విషయాన్ని చక్కగా వివరించారు. ముందు శ్లోకం చదివి చక్కగా అందులో విషయాన్ని చెప్పి నిన్న మనం విశేషంగా చెప్పుకున్నటువంటి అంశాలని పరామర్శిస్తూ సంక్షిప్త మధురంగా మీ మననం సాగింది. అయితే శ్లోకానుసంధానంలో మాతామ్రాధర దగ్గర ఎలా విడదీసుకోవాలో నిన్న అనుకున్నాము. ఈ క్రియాపదం నిర్మిమీత కాదు, పుస్తకంలో తాకి దీర్ఘంగానే ఉంటుంది, కానీ అక్కడ ఎలా విడదీసుకోవాలో నిన్న మనం చెప్పుకున్నాం. నిర్మిమీతాం అని అక్కడ మాకార పొల్లు పెట్టుకోవాలి. అప్పుడు ఆతామ్రాధర అని అవుతుంది అనమాట. అంటే ఆ పాదం చివరిని మీరు అక్కడ సున్నా పెట్టుకుంటే ఇక్కడ మాకి బదులుగా ఆ అని ఉంటుంది. ఇక్కడ విషయం నిర్మిమీతాం అనేది క్రియాపదం, ఆతామ్రము అనేది ఇక్కడ ఉండేటటువంటి పదం. కలిపితే నిర్మిమీతామాతామ్రాధర. అందుకే హైఫన్ పెడతారనమాట. హైఫన్ అంటే పూర్తిగా ఒకే సమాసంగా దాన్ని మనం అనుసంధానం చెయ్యాలి అనే విషయాన్ని చెప్పేటప్పుడు, విడదీసి చెప్పేటప్పుడు నిర్మిమీత అని కాకుండా నిర్మిమీతాం అని చెప్పాలి. అలాగే అర్ణవం అనేది పదం. అర్ణవము అంటే సముద్రము. ఆవర్ణం అన్నారు, అది కొంచెం తడబాటుతో వచ్చినదే, కానీ అక్కడ స్పష్టంగానే మనకి అనుసంధానం చేసుకున్నాం. అర్ణవము అంటే సముద్రము అని. ఈ 2 చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. విషయంలో ఏ రకమైనటువంటి కరెక్షన్ లేదు. స్పష్టత ఉంది, మాటలో గ్రహించటంలో కూడా స్పష్టత ఉంది. చక్కగా మనన తాంబూలాన్ని సమర్పించినటువంటి లక్ష్మి గారికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సద్గ్రంథాధ్యయనం ఈ రకంగానే సఫలం కావాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కొంచెం సమయం అయిపోయింది కాబట్టి శ్లోకానుసంధానం మనం 80, 81 మాత్రమే చదువుకుంటూ
శ్లోకాలని అనుసంధానం అర్థానుసంధానంలోకి వెళ్ళిపోదాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం జలధిమివ నిపీతం నీరదేనాద్రిమప్తౌ నిహితమివ శయానం కుంజరం వాద్రికుంజే కమలపదకరాక్షం మేచకం ధామ్ని నీలే ఫణినమధిశయానం పూరుషం వందిషీయ శ్రీరంగేశయ ఇహ శర్మ నిర్మిమీతామాతామ్రాధరపదపాణి విద్రుమో నః కావేరీ లహరికరోపలాల్యమానో గంభీరాద్భుత ఇవ తర్నకో అర్ణవస్య. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. స్వామిని అర్ణవ తర్ణకునిగా భావన చేశారు. ఇదే భావన మనకి ఉత్తర శతకంలో కూడా ఉంటుంది. వటదళ మధిశయ్య రంగధామన్ అనే ఒక శ్లోకం ఉంటుంది. మనం పూర్వ శతకాన్ని ఇంచుమించుగా దగ్గరికి వస్తున్నాం. అనుసంధానం అర్థానుసంధానం మనం పూర్తి చేసుకోగలము అనేటటువంటి ఒక ధైర్యం కలిగే సంఖ్యకి మనం చేరుకుంటున్నాం. త్వరలోనే ఉత్తర శతకాన్ని కూడా మనం అర్థంతో అనుసంధానం చేసుకోబోతున్నాం. ఈ ఉత్తర శతకాన్ని పూర్వ శతకాన్ని కూడా గ్రంథ రూపంగా ఆంధ్ర వివరణంతో మనకి కైంకర్య సమర్పణ చేసి అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన వారు మన యతిరాజవల్లి గారు. పూర్వ శతకం మన చేతులకి అందింది ఆమె కైంకర్యం శంకరాచార్య స్వామి వారి యొక్క ఆమోదంతో. అలాగే మనకి ఉత్తర శతకం తిరునక్షత్ర జ్ఞాపికగా వేసుకుందాము అని మొదటి ఆలోచన. మనకి 2 గ్రంథాలు ఆమె కైంకర్యం సమర్పిస్తానన్నారు ఆచార్య వరివస్య సందర్భంలో. ఆ 2వ గ్రంథం మనం వరివస్య సమయంలో ఆవిష్కరించుకుంటామేమో అని అప్పటి ఆలోచన. మొదటిది వారికి అత్యంత ప్రియమైనటువంటి ఆచార్యులైన రంగాచార్య స్వామి వారి యొక్క కైంకర్య రూపంగా దివ్య స్మృతిగా మన చేతులలో ఇప్పుడు ఆ గ్రంథం మనకి అంది ఉన్నది. ఇంకొకటి మా తండ్రి గారి పేరుతో దానిని వెలువరించుకుందాము ఆచార్య వరివస్య నాటికి అని అనుకున్నాం. కానీ రంగనాథుని ఆలోచన రంగనాథుని అనుగ్రహం మరొక రకంగా ఉంది. ఎందుకంటే ఈలోగానే మనం ఉత్తర శతకం కూడా అర్థానుసంధానం చేసుకుంటాం కనుక పుస్తకం మనకి అర్థానుసంధాన సమయానికే అందితే దాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాము అని ఆలోచించి శంకరాచార్య స్వామి వారు దాన్ని ఇంతకు ముందే రచన చేసి ఉన్నారు కనుక దాన్ని చక్కగా గ్రంథాన్ని ముద్రణకి సంసిద్ధం చేసి ఉన్నారు. ఎలాగా గ్రంథం సిద్ధంగా ఉంది కాబట్టి మనం దాన్ని కూడా ముందుగానే ఆవిష్కరించుకొని ఉపయోగించుకోవడానికి తగిన రీతిలో చేసుకోబోతున్నాం. దానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. త్వరలోనే మనకి ఆ గ్రంథం కూడా చేతికి అందుతుంది. అందిస్తూ ఉండేటటువంటి యతిరాజవల్లి గారికి అనేక 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 మంగళాశాసనాలని చేస్తున్నాను. చాలా అద్భుతమైన కైంకర్యం. మొదటి పుస్తకం కంటే కూడా పెద్ద పుస్తకం వస్తుందిట. నిజానికి దీనికంటే అది చిన్నది ఉంటుందేమో అనుకుంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న పుస్తకం కంటే కూడా పెద్ద పుస్తకం వస్తుంది అని శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు. ఆ పుస్తక ఆవిష్కరణకి కూడా ఒక శుభ సందర్భం మనకి లభించింది. వివరాలన్నీ మీకు నేను తర్వాత తెలియచేస్తాను. సందర్భంగా అందులో కూడా అర్ణవతర్ణక అని మనకు ప్రయోగం ఉంది కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇది రంగనాథుడు మన పట్ల అనుగ్రహిస్తున్నటువంటి తన వైభవాన్ని తెలుసుకోవడం కోసం ఒక పుస్తకాన్ని తెరిచి మనకి అందిస్తున్నాడు. అలాంటి అన్ని రకాలైనటువంటి సదవకాశాలని మనకి కలిగిస్తున్నాడు. అర్థానుసంధానం చేసుకోవడమే మనం హాయిగా సుఖంగా ఏ రకమైనటువంటి శ్రమ లేకుండా అర్థానుసంధానం చేసుకోవడమే తరువాయి అన్నమాట. అంచేత ఉత్తర భాగం కూడా త్వరలోనే మన చేతికి అందుతుంది. తిరునక్షత్రం నాటి దాకా మనం వెయిట్ చెయ్యక్కర్లేకుండా ఈలోగా మనం అర్థానుసంధానం చేసుకోవడానికి కూడా ఉపయోగం కాబట్టి ఆ రకంగా కొంచెం ప్లాన్ మార్చుకున్నాం. అప్పటికేం చేసుకుందాం అనేది మళ్ళీ మనం ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు మనం నిన్న శ్లోకంలో కావేరిని తల్లిగా రంగనాథుణ్ణి లాలిస్తూ ఉండేటటువంటి తల్లిగా భావన చేశారు అని అనుకున్నాం. కావేరిని 3 రకాలుగా ఇప్పటి వరకు మనం చూసాము అని అనుకున్నాం. 3 శ్లోకాలు ఇందాక మనకి లక్ష్మి దాన్ని ఒకసారి జ్ఞాపకం చేశారు. ఒకటి 21వ శ్లోకం అది జామాతగా భావించి కానుకలని ఇస్తోంది అని. అంటే శ్రీరంగనాథుడు అల్లుడు, కావేరీదేవి అత్తగారు. 2వ దాంట్లో
అగణిత గుణావజ్యం అని ఒక శ్లోకం ఉంటుంది. ఎవరి వంతుకొచ్చిందో చూసుకోండి. అది ఆ అగణిత గుణావజ్యం అనే దాంట్లో జగద్ధాత్రి అన్నారు. 23వ శ్లోకం అది. గుడ్. అది జగద్ధాత్రి భూత్వేవ అన్నారు. జగత్తుకి ధాత్రి అయినది. ధాత్రి అంటే పెంపుడు తల్లిగా మొత్తం అందరినీ తడుపుతున్న, అందరినీ వృద్ధి పొందిస్తూ ఉండేటటువంటి రూపిణిగా మనకి ఆ శ్లోకంలో చెప్పారు. నిన్నటి శ్లోకంలో చిన్న శిశువుగా ఉండేటటువంటి సముద్రపు బిడ్డడైనటువంటి రంగనాథుణ్ణి తన లహరులనేటటువంటి చేతులతో లాలిస్తూ ఉండేటటువంటి తల్లిగా నిన్న కావేరీ నదిని మనం సేవించాం. ఇప్పుడు నిన్నటి శ్లోకంలో మనకి చూపించారు, ఆ కనులకి తృప్తి కలిగించారు. కానీ ఒక్క ఇంద్రియం తృప్తి పడితే చాలదు, సకలేంద్రియాలకి ఆనందం కలగాలి. అందుకే మనకి ఇంతకు ముందు క్రమంలో కూడా రంగనాథుణ్ణి నంబెరుమాళ్ళని మనం సేవించేటప్పుడు పిబ నయన పురస్తే అంటూ ప్రారంభించి కంటికే కాదు ఆ స్వామి మనలని అనుగ్రహించాలి, మనని ఆయన తడిపేయాలి అని త్వగింద్రియానికి, శ్రవణేంద్రియానికి, నేత్రేంద్రియానికి అన్నిటికీ తృప్తి కలగాలని కోరుకుంటున్నారు అని అక్కడ ఎలా చెప్పుకున్నాము. ఇవాల్టి శ్లోకంలో అలాగే కేవలం నేత్రాలకే కాదు అంతటికీ ఆనందం కలగాలి, అలా నన్ను తన దయతో తడిపేయాలి అనేటటువంటి 64వ శ్లోకం అని చెప్తున్నారు పిబనయన. అలాగా ఈ శ్లోకంలో కూడా స్వామిని ఒక నల్లటి మేఘంలాగా పోలుస్తున్నారు. వెనకటి శ్లోకంలో మనకి ఒక అందమైనటువంటి ఉత్ప్రేక్ష కనిపించింది. ఒక అర్ణవ తర్ణకంగా పోల్చి చెప్పారు అని అనుకున్నాం. అంటే సముద్రపు కుమారుడా అన్నట్టుగా ఉన్నాడు అని ఉత్ప్రేక్షించారు. ఇందులో కూడా ఒక ఉత్ప్రేక్ష కనిపిస్తోంది. కాకపోతే దేంతో పోలుస్తున్నారో దాంట్లో ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో కూడా ఉన్నాయి అని అంటున్నారు. ముందు మనం శ్లోకానుసంధానం చేసుకుందాం, సులభంగానే సాగిపోతాయి. ప్రమాణ తిరట్టు 2 రోజులే మనం చేసుకోలేదు కాబట్టి ఇవాళ ప్రమాణ తిరట్టు అనుసంధానం చేసుకుందాం. కొంచెం 5 నిమిషాలు అటు ఇటు అయినా. తిరువిరుత్తంలో 3 పాసురాలు ఉన్నాయి చక్కగా. ఆ 3 పాసురాలని ఈ సందర్భంగా, తిరువాయుముషి అయితే పర్వాలేదు, ఇవాళ కాకపోతే మరొకసారైనా మనం చేసుకునే అవకాశం వస్తుంది. తిరువిరుత్తం లాంటి గ్రంథాలలో పాసురాలు ఈ సందర్భంగా ఒక్కసారి మనం తెలుసుకునే అవకాశం కనుక తిరువిరుత్తంలో మనకి ఇక్కడ నెంబర్ ఇచ్చారు, అది కూడా చిన్న తప్పు ఉంది ఆ వెనకటి దాంట్లో. 17వ పాసురం అని అన్నారు. 17 కాదు 15వ పాసురం. తిరువిరుత్తంలో 15వ పాసురం. తిరువిరుత్త పాసురం ఎందులో ఉందో మనకి 2 రోజులు అయిపోయింది కదా, ఒకసారి మీరు చూసుకోండి. నేను ఇప్పుడు టైము దానికోసం వ్యర్థం చేయడం కంటే తిరువిరుత్తంలో మనం అనుసంధానం చేయవలసిన పాసురం 15వ పాసురం. దాంతో పాటుగా తిరువిరుత్తంలోనే 29వ పాసురం, 32వ పాసురం. తిరువిరుత్తం 80వ శ్లోకంలో అని అంటున్నారు. అందులో తిరువిరుత్తంలో ఒక పాసురాన్ని ఇచ్చారు, అది మళ్ళీ వేరు. తిరువిరుత్తంలో 43 అని ఇస్తున్నారు, కಣ್ಣం సెందామరయం అని. అది కాదు ఇప్పుడు మనం అది కామన్ పాసురం. అలా కాకుండా మనం ఈ రూపకాలకి తగిన పాసురాన్ని తీసుకుంటున్నాము. నేను చెప్పిన సంఖ్యలు నోట్ చేసుకోండి. 15, 29, 32 ఇవి తిరువిరుత్తంలో అనుసంధానం చేసుకుందాం. అలాగే పెరియ తిరుముజిలో మనకి తిరుమంగయాళ్వార్లు అందించినటువంటి పెరియ తిరుముజిలో ఒక పాసురం ఉంది, 2, 8, 5. 2, 8, 5 ఇది పెరియ తిరుముజిలో ఉండేటటువంటి పాసురం. ఈ 4ంటిని మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. ఇంకా చాలా ఉన్నాయనుకోండి, కానీ సమయం చాలదు, ఇంతవరకు చేసుకుందాం. వీలుంటే 43 కూడా చేద్దాం, ఎందుకంటే అది చాలా కామన్ అర్థం. ఎన్నోసార్లు అలాంటి పాసురాలను మనం అనుసంధానం చేసుకున్నాం కనుక కొత్త అర్థాలు ఉన్నటువంటి పాసురాలని నేను ఎంచి మీకు చెప్తున్నాను. ఇక ఇవాల్టి శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. 82వ శ్లోకం. సించేదిమం చ జనమిందిరయా తటిత్వాన్ భూషామణిద్యుతిభిః ఇంద్రధనుర్దధానః శ్రీరంగధామని దయారస నిర్భరత్వాత్ అద్రౌ శయాళురివ శీతల కాల
మేఘ, చాలా సులభమైనటువంటి ఒక రూపకం, ఒక ఊహ, ఒక మంచి సావయవ రూపకం అంటారనమాట ఈ రకమైనటువంటి ప్రయోగాన్ని. ఇందులో రంగనాథుణ్ణి కొండ మీద నిద్రిస్తూ ఉండేటటువంటి కాలమేఘంగా చెప్తున్నారు. అద్రౌ శయాళురివ శీతల కాల మేఘ అని అంటూ, ఇందులో క్రియాపదం సించేత్ అనేది, ఆ క్రియాపదంతోటే శ్లోకం ప్రారంభమవుతుంది. మనకు సించతు అని వచ్చింది ఇంతకు ముందు ఒక శ్లోకంలో, గుర్తించగలిగితే గుర్తించండి. సించేత్ అంటే నన్ను తడుపుగాక, తడపడము అంటే ఇక్కడ అభిషేకించటం అని అర్థం అనమాట. 72వ శ్లోకం అని అంటున్నారు. అది అక్కడే మనం చెప్పుకున్నాము, ఆలోక హృదయాళవో అనేటటువంటి అన్న శ్లోకంలో ఇదే క్రియాపదం వచ్చింది మనకి. సించేత్ అంటే పూర్తిగా తడిపేయాలి, పూర్తిగా మనలని అభిషిక్తులనుగా చెయ్యాలి అనేది క్రియాపదం. ఆ క్రియాపదంతో శ్లోకం ప్రారంభం అవుతోంది. ఎవరిని తడపాలి అంటే ఈ ఆర్డర్లోనే మనం చెప్పుకుంటూ వెళితే చూడండి, ఇమం జనం, ఈ నన్ను కూడా, ఈ జనుడు అంటే జనాలు, జనాలు అని మనం కామన్ గా వాడుతూ ఉంటాం అనమాట, వ్యక్తులు అనే అర్థంలో. ఇమం జనం, ఈ నన్ను కూడా అనేటటువంటి అర్థంలో వాడుతున్నారు. ఈ నన్ను అంటే నేను అసలు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడను కాదు, అయినప్పటికీ నాలాంటి వాడిని కూడా అని తమ యొక్క నైత్యాన్ని చెప్తున్నారు. ఇమంచ జనం, ఈ నన్ను కూడా అనే అర్థంలో. ఎవరు తడపాలి? ఎవరి దగ్గర నీరుంటే వాళ్ళు తడుపుతారు. అలా నీరు కలిగినదేది, అందరినీ అభిషిక్తులని చేసేది ఏది, పైనుంచి కురిసేది ఏది అంటే కాలమేఘం వర్షాన్ని కురుస్తుంది. ఆ కాలమేఘమేదో తర్వాత రూపకం చెప్తున్నారు. వర్షించేటటువంటి మేఘం మెరుపుతో కూడి ఉంటుంది, నీటితో నిండి ఉంటుంది. ఆ రెండు లక్షణాలు రంగనాథుడిలో చూపిస్తున్నారు. రంగనాథుడు అనేటటువంటి కాలమేఘం కూడా మెరుపుతో కూడి ఉంది, నీటితో నిండి ఉంది. రంగనాథుడు అనేటటువంటి కాలమేఘం ఏ మెరుపుతో కూడి ఉంది అంటే ఇందిరయా తటిత్వాన్ అని ప్రయోగం చూడండి, సులభంగా అర్థమైపోతుంది. అమ్మవారి పేర్లు ఎన్నో పేర్లు మనం వింటూ వస్తున్నాం, అందులో ఇందిరయా తటిత్వాన్ ఈ ప్రయోగం ఇంతకు ముందు వచ్చిందా శ్లోకంలో? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరి శ్లోకాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. ఇందిర అనేటటువంటి నామం కూడా ఇంతకు ముందు శ్లోకంలో మనకు ఒక శ్లోకంలో వచ్చినట్టు గుర్తు నాకు. ఇందిరయా తటిత్వాన్, ఇందిరాదేవి అంటే లక్ష్మీ అమ్మవారు, ఆ లక్ష్మీ అమ్మవారితోటి గుడ్ 50 అని పెడుతున్నారు, చెక్ చేసుకోండి. ఇందిరయా గుడ్ శ్రీరంగ చంద్రమసమిందిరయా విహర్తో, నెంబర్ పెట్టి ఊరుకోకండి, ఇలా చక్కగా మళ్ళీ శ్లోక పాదం కూడా పెడితే వెంటనే అందరికీ గుర్తొచ్చేస్తుంది అనమాట. ఇందిరయా తటిత్వాన్, ఇందిరాదేవితో తటిత్వంతుడు అవుతున్నాడు. తటిల్లత అంటే మెరపు తీగ అని అర్థం, తటిత్వాన్ అంటే మెరపు కలిగిన వాడు అని అర్థం. మామూలు మేఘానికైతే మెరపు, ఇక్కడ రంగనాథుడు అనేటటువంటి మేఘానికి మెరపు స్థానంలో ఎవరు అంటే ఇందిరాదేవి అనేటటువంటి మెరపుతో కూడినవాడు. ఇక ఇంద్రధనస్సు కూడా కావాలి. వర్షం కురిసినప్పుడు బాగా కాలమేఘం వర్షించినప్పుడు ఇంద్రధనస్సు కూడా ఆకాశంలో మెరుస్తుంది. మెరపుతో కూడినవాడు కావాలి, ఇంద్రధనస్సుతో కూడినవాడు కావాలి, నీటితో నిండినవాడు కావాలి కదా రంగనాథుడు కూడా. ఇప్పుడు రంగనాథుడు అనేటటువంటి కాలమేఘానికి ఏ ఇంద్రధనస్సు కూడి ఉంది అంటే భూష మణి ద్యుతిభి, అలంకరించుకున్నటువంటి అలంకారములే భూషలు. ఆ భూషలకి అలంకారాలకు ఉండేటటువంటి మణులు రకరకాలైనటువంటి అద్భుతమైన విలువైనటువంటి మణులు రంగురంగులతో ప్రకాశిస్తున్నాయి. కనుక ఆభరణాల కాంతే ఇంద్రధనస్సుల కాంతిలాగా కనిపిస్తుంది. భూష మణి ద్యుతిభి, ద్యుతి అంటే కాంతి అని అర్థం అనమాట. భూష మణి ద్యుతిభి, ఆ కాంతులతోటి ఇంద్రధను దధానః, ఇంద్రధనస్సుని ధరించి ఉన్న కాలమేఘం అన్నమాట. ఇక్కడ రంగనాథుడు కాలమేఘం రెండింటినీ చూడాలి.
రంగనాథుడిలో ఉన్నటువంటి కూడినటువంటి ఇంద్రధనస్సు ఏది అంటే భూషణ కాంతి అంటున్నారు. మెరపు ఏది అంటే లక్ష్మీదేవి అని చెప్తున్నారు. ఇక నీరు కావాలి మనకి. కాలమేఘంలో అయితే నిండుగా నీరు ఉంటుంది. మరి రంగనాథుడు అనేటటువంటి మేఘంలో ఏ నీరు ఉంటుంది అంటే దయారస నిర్భరత్వాత్, దయా అనేటటువంటి నీటితో నిండి ఉన్నటువంటి మేఘం రంగనాథుడు అనేటటువంటి మేఘం. అందులో నీరుంటాయి. ఇందులో ఉండే రసం ఏది అంటే దయా అనేటటువంటి రసం. దయారస నిర్భరత్వాత్, ఇక్కడ దధానః అనేది కూడా మనం అవాంతర క్రియగా ధరిస్తూ ఉన్నటువంటి అనే అర్థంలో చెప్తుంది. ధరించుట అనేది క్రియ కనుక దధానః అనేది కూడా అవాంతర క్రియగా అనుకుంటున్నాం. ప్రధానమైనటువంటి క్రియ మనకి సించేత్ అనేదే క్రియ. దయారస నిర్భరత్వాత్, బాగా నిండుగా నీరు ఉండడం చేత కదలలేక శ్రీరంగధామంలోనే ఉంది అంటున్నారు. శ్రీరంగధామని, ఈ మేఘం రంగనాథుడు అనేటటువంటి ఈ మేఘము శ్రీరంగధామ అనే పేరు కలిగిన అంటే శ్రీరంగము అనేటటువంటి పేరు కలిగిన అద్రౌ, అద్రి అంటే ఇక్కడ కొండ స్థానంలో శ్రీరంగం ఉందన్నమాట. ఆ శ్రీరంగం అనేటటువంటి ఆ ప్రాంతంలో శయాళు రివా, నిద్రిస్తూ ఉన్నటువంటి శయాళు శీతల కాలమేఘ ఇవ, చల్లటి కాలమేఘంలా ఉన్నటువంటి ఆ స్వామి సించేత్ మనలను అభిషేకించుగాక. ఇవ అనడంలోనే అలా వలే ఉన్న శ్రీరంగనాథుడు అని మనం అక్కడ ఆ కర్తృపదాన్ని తెచ్చిపెట్టుకోవాలన్నమాట. శ్రీరంగధామని, శ్రీరంగధామంలో దయారస నిర్భరత్వాత్, దయ నిండుగా ఉండడం చేత కదలలేక అక్కడే ఉండిపోయాడు, అక్కడే పడుకుండిపోయాడు. బాగా కడుపు నిండా భోజనం చేస్తే కదలలేని స్థితి ఎలా ఉంటుందో అలాగే దయ నిండుగా ఉంది ఈ కాలమేఘంలో. అందుకే కదలలేకుండా ఉంది, కదలలేకుండా స్థిరంగా శ్రీరంగంలోనే ఉంది. ఇది కాలమేఘం సుబండి. ఈ శ్రీరథము ఒక అద్రి లాంటిది, కొండ మీద స్థిరంగా ఉన్నటువంటి పరుచుకొని ఉన్నటువంటి కాలమేఘాన్ని దర్శించండి. శ్రీరంగంలో ఇక్కడ శేషశయనం మీద పవళించి ఉన్నటువంటి రంగనాథుణ్ణి సేవించండి. శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఎలా ఉన్నా కనిపిస్తున్నాడు, కొండ మీద స్థిరంగా ఉన్నటువంటి కాలమేఘంలా కనిపిస్తున్నాడు. ఆ కాలమేఘం కూడా వర్షాకాల మేఘం కనుకే మెరుపు ఉంది, అలాగే ఇంద్రధనస్సు ఉంది. ఈ కాలమేఘానికి కూడా మెరుపు ఉంది, ఇంద్రధనస్సు ఉంది. ఇంద్రధనస్సు భూషణద్యుతి అయితే మెరపు లక్ష్మీ అమ్మవారు అంటూ కాలమేఘానికి ఉండేటటువంటి అన్ని అంశాలు ఈ రంగనాథుడిలో కూడా ఉన్నట్లుగా సావయవంగా కాలమేఘంగా రంగనాథుడిని రూపకంగా చెప్తున్నారు అని అనుకోవాలి. అలాంటి కాలమేఘం ఇప్పుడు ఏం చేయాలి? తడపాలి. తడపాలి అంటే ఎలాగా? వర్షం కురిస్తే ఎలాగైతే మొత్తం అంతా కూడా తడిసిపోతుందో అలా తన దయా రసాన్ని నా మీద ఆయన కురిపించుగాక అని కోరుకుంటున్నారు. దీనివల్ల ఏ ఇంద్రియానికి తృప్తి కలుగుతుంది? చూస్తే కంటికి మాత్రమే తృప్తి, కానీ ఆయన యొక్క దయ వర్షిస్తే అది మన శరీరాన్నంతటినీ కూడా, త్వగింద్రియాన్నంతటికీ కూడా తృప్తిని కలిగించేది అవుతుంది. కాబట్టి ఇక్కడ స్వామిని కాలమేఘంగా భావన చేస్తున్నారు అని అనుకుంటున్నాం. ఇక్కడ మనం ఒక శృతి వాక్యాన్ని సమన్వయం చేసుకుందాం. దానికంటే కూడా ముందు మనం ఇదే భావన కలిగినటువంటి ఒక తెలిసిన శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తెలియని వాటికంటే తెలిసినవి మనం ఒకసారి చదువుకుంటే సమన్వయం సులభంగా అవుతుంది. మనందరం ఇంచుమించుగా తరచుగా చదువుకునేటటువంటి స్తోత్రం గోదాస్తుతి కదా. ఆ గోదాస్తుతిలో ఒక శ్లోకం ఉంటుంది, రంగే తటిద్గుణవతో రమయైవ గోదే అనేటటువంటి ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శ్రీరంగధామని అని కదా ఇక్కడ ప్రయోగిస్తున్నారు. శ్రీరంగధామం అనేటటువంటి అద్రియందు అంటున్నారు. ఆ శ్లోకంలో కూడా నెంబర్ పెడుతున్నారు. గుడ్. రంగే తటిద్గుణవతో
రమయైవా ఇందిరయా తటిత్వాన్ అన్నదే అక్కడ కూడా వస్తోంది. వర్ణిస్తున్నది ఎవరిని? గోదామ్మవారిని వర్ణిస్తున్నారు. అక్కడ గోదామ్మవారిని వర్ణిస్తూ ఒక కాలమేఘాన్ని చెప్తున్నారు. ఆ కాలమేఘపు వర్షాన్ని చెప్తున్నారు. ఆ వర్షంతో ఏర్పడినటువంటి ఒక నదిని గురించి కూడా మనకి చెప్తున్నారు. ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుతాను, వినండి. రంగే తటిద్గుణవతో రమయైవ గోదే కృష్ణాంబుదస్య ఘటితాం కృపయా సువృష్ట్యా దౌర్గత్య దుర్విష వినాశ సుధా నదీం త్వాం సంతః ప్రపద్య శమయంతి అచిరేణ తాపాన్ అనేటటువంటి శ్లోకం. అందులో రూపకం ఏమిటి అంటే ఇలాగే, స్వామేమో అంబుదం, కృష్ణుడు అనేటటువంటి ఒక అంబుదం అన్నారు. అంటే కృష్ణుడు అనేటటువంటి కాలమేఘం. అక్కడ ఎవరితో కూడి ఉన్నాడు? రమయ అంటే రంగే తటిద్గుణవతో రమయ. తటిద్గుణం అంటే మెరపు తీగ, అదెవరు? రమాదేవి. అక్కడ కూడా లక్ష్మీ సహితుడైనటువంటి నారాయణుడు అని చెప్తున్నారు. ఆ లక్ష్మీ సహితుడైనటువంటి నారాయణుడు శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథుడు శ్రీకృష్ణుడు ఒకటే అని చెప్తున్నారు కనుక కృష్ణాంబుదస్య ఘటిత, ఆయన లక్ష్మీ విశిష్టుడై ఉన్నాడు కాబట్టి దయ అతిశయించింది. సువృష్టి కురిసింది, బాగా వర్షించింది ఆ శ్రీకృష్ణుడు అనేటటువంటి కాలమేఘం. ఎక్కడా? రంగే అని శ్రీరంగములో అనే చెప్తున్నారు. అంటే శ్రీరంగనాథుణ్ణే శ్రీకృష్ణుడిగా భావన చేస్తున్నారు. బాగా వర్షం పడిందండి, నీరు బాగా నిండిపోయింది. ఆ వర్షం వల్ల నిండినటువంటి నీటి పట్టు ఏది అంటే ఒక అమృత నదిగా ఆ వృష్టి, ఆ నీరు అక్కడ పారుతోంది. ఆ అమృత నది ఏది అంటే సుధా నదీం త్వాం అంటున్నారు. గోదా అమ్మవారేమో అమృత నది, రమాదేవి ఏమో మెరపు తీగ, రంగనాథుడు ఏమో అంబుదమైనాడు. ఆ రంగనాథుడు చక్కగా వర్షించాడు. ఆ వర్షం బాగా కిందకి కురిసింది. అది ఒక పెద్ద నీటి పట్టుగా ఏర్పడింది. అదే ఒక మంచి నది అయింది. ఆ నదే ఎవరు అంటే గోదా అమ్మవారు. అంటే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహ రూపంగా మనకు అందినది గోదమ్మ అని చెప్పడం అన్నమాట. అలా అందినటువంటి ఆ తల్లిని ఒక అమృత నదిగా భావించటం దేనికి అనంటే, నదులు చాలా నదులు ఉంటాయి. సామాన్యమైన నదులు, పుణ్య నదులు, అమృత నది. ఈ రెండిటికి వీటిలలో ఉండే తేడా చూడండి. సామాన్యమైనటువంటి నదులు అనేకం ఉంటాయి, కానీ పాపాలను పోగొట్టేటటువంటి వాటిని పుణ్య నదులు అని అంటారు. అమృత నది ఏం చేస్తుంది అంటే ప్రాణాన్ని కూడా మనకి ఇచ్చేది అవుతుంది. మనకి ఎక్కినటువంటి విషాన్ని విరగ్గొట్టి అమృతత్వాన్ని కలిగించేది అవుతుంది అమృత నది. అందుకే దౌర్గత్య దుర్విష వినాశ సుధా నది అయితే మనకి గోదా అమ్మవారు. దౌర్గత్యం అంటే దుర్గతిని పొందడం. ఆ దుర్గతి ఏది అంటే ఈ సంసారంలోకి రావటం. దానివల్ల మనకి తలకెక్కేది ఏది? దుర్విషం, ప్రాణాంతకమైనటువంటి విషం. దాని విరగాలి. వినాశం, విషం దేనికి విరుగుతుంది? అమృతం విషాన్ని పోగొడుతుంది. కనుకే అమృత నది అయింది అమ్మవారు. అంటే అమ్మవారి, గోదా అమ్మవారి యొక్క ప్రబంధాలని కనుక మనం అనుసంధానం చేస్తే మనకి ఈ సంసార రూపమైనటువంటి విషం నశిస్తుంది, అమృతత్వము ఏర్పడుతుంది. కానీ ఆ బుద్ధి ఎవరికి ఉంటుంది? అందరికీ ఆ బుద్ధి ఉండదు. ఎవరలా చేయగలుగుతారు? సంతః అంటారు ఆ శ్లోకంలో. సజ్జనులైనటువంటి వారే నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయగలుగుతారు, పాపాలని పోగొట్టుకోగలుగుతారు. అందరికీ ఆ రకమైనటువంటి అవకాశం కుదరదు. కానీ వర్షం పడింది అనుకోండి, సజ్జనులు మాత్రమే తడుస్తారు, దుర్జనులందరి మీద వర్షం పడకుండా ఉంటుంది అనేటటువంటి స్థితి ఉండదు. మేఘం ఎలా కురుస్తుంది అంటే తారతమ్యాలు లేకుండా కురిసేది అవుతుంది మేఘం. నేను తడవను అన్నా తడవాలి, నేను తడుస్తాను అన్నా తడవాలి, నేను గొప్పవాణ్ణి అన్నా తడిసేటట్లుగా తడుపుతుంది. ఎందుకు పనికిరానిది అయినా వర్షం పడాలనుకుంటే పడుతుంది. భేదాలు చూడకుండా కురిసేటటువంటి స్వభావము
మేఘానికి ఉంటుంది. భగవంతుని యొక్క దయ కూడా అలాగే తారతమ్యాలు లేకుండా అందరి మీద కురిసేది అవుతుంది అని మనం ఒకటి అనుకున్నాం. ఇంకో తమాషా, మేఘం ఎక్కడ కురవాలనుకుంటే అక్కడే కురుస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ లో మనం చూస్తున్నాం కదా, ఓ ప్రాంతంలో అంతా వర్షంతో తడిసి ముద్దయింది, మరొక ప్రాంతం అంతా డ్రైగా ఉంటుంది. డ్రైవ్ చేసుకుని వెళుతూ ఉండే వాళ్ళకి ఒక చోటంతా వర్షం, ఒక చోటంతా డ్రై ఏరియా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మేఘం కూడా ఇక్కడే కురవాలి అనే నియమాన్ని పెట్టుకోదు. తనకు ఎక్కడ కురవాలనిపిస్తే అక్కడ కురిసేటటువంటి స్వాతంత్ర్యం కలిగినది అవుతుంది. కురిసినప్పుడు మాత్రం భేదం లేకుండా, తారతమ్యాలు లేకుండా కురిసేది అవుతుంది. తమాషా, ఈ రంగనాథుడు అనేటటువంటి ఈ మేఘానికి తోడుగా ఉన్నది మెరుపు తీగ. అది వర్షం ఇచ్చేటప్పుడే మెరుపుతో కూడి మెరుస్తుంది మేఘం, లేకపోతే మెరుపు మనకి కనిపించే అవకాశం ఉండదు. కానీ తమాషా, మేఘం అంటే చల్లగా శీతల కాలమేఘం అన్నారు. కానీ మెరుపు ఎప్పుడైనా కాంతిమంతమైనవన్నీ కూడా దహించే శక్తిని కలిగి ఉంటాయి. వేడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వెలుగు ఉండవచ్చు, కానీ దానితో పాటుగా వేడి కూడా ఉంటుంది. అందుకే మనం టీవీల దగ్గర కానీ లేదా లైట్ల దగ్గర కానీ డెకరేషన్స్ కోసం రకరకాల పెద్ద పెద్ద ఫోకస్ లైట్లు పెట్టినప్పుడు అలాంటి చోట కూర్చుంటే ఆ ప్రభావం మన మీద బాగా పడుతుంది. మరి అలాంటి విద్యుత్ కాంతే మెరుపు కాబట్టి మెరుపుకి కూడా దహించేటటువంటి లక్షణం ఉంటుంది. కానీ ఈ కాలమేఘంతో కూడినటువంటి ఈ మెరుపు ఉంది, ఇది చల్లని మెరుపు. ఇది ఈ విద్యుత్తుకి దాహక శక్తి లేదు, పిడుగు పడితే మొత్తం అంతా కూడా కాలిపోతుంది. కానీ అమ్మవారు ఈ ఈ ఈ విద్యుల్లత దహించేది కాదు, చల్లబరిచేటటువంటి విద్యుల్లత. మేఘం కంటే చల్లగా ఉంటుందిట ఈ విద్యుల్లత. మేఘాన్ని మించిపోయినటువంటి చల్లతనం కలిగినది అమ్మవారు అని చెప్తారు. తమాషా, ఇక్కడ రమా అనేటటువంటి, ఇందిరా అనేటటువంటి తటిల్లత సామాన్యమైన తటిల్లత లాగా వేడిని కలిగించేది కాదు మెరుపు. ఇది చల్లటి తటిల్లత. అదేంటండి, మీరేమో మెరుపు అంటున్నారు, దానికి ఉండే అసలు లక్షణం దీంట్లో లేదు అంటున్నారు, మరి మెరుపును ఎందుకు మీరు సామ్యంగా చెప్తున్నారు? మరొకటి ఉపమానంగా చెప్పచ్చు కదా అని అంటే లేదు. ఎందుకంటే మెరపు తీగ అంటాం. అమ్మవారిని మెరపు తీగ అనే లతాత్వం వల్ల తీగ కాబట్టి మెరపుతో పోలుస్తున్నారు. కాంతివంతమైనది కాబట్టి మెరుపుతో పోలుస్తున్నారు. దహిస్తుంది కాబట్టి మెరుపుతో పోలుస్తున్నారు అని అనుకోవద్దు. కాంతిలో మెరుపు లాంటిది, తీగలా ఉంటుంది కాబట్టి మెరుపు లాంటిది. అంతేకాని చల్లని మెరుపు తీగ, మేఘం కంటే కూడా చల్లనైనటువంటి మెరుపు తీగ అని అంటున్నారు. ఇందులో ఇంద్రధనస్సు భూషణ కాంతి అని చెప్తారు. ఇక్కడే మనకి నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అనేటటువంటి ఒక వాక్యం వింటూనే ఉంటాం కదా, ఎన్నోసార్లు పెద్దలు చెప్తారు, నిత్యము మనం దీన్ని పెద్దల ద్వారా వింటూనే ఉంటాము. కానీ ఇక్కడ అర్థం చేసుకోవడంలోనే చిన్న జాగ్రత్తని వహించాలి. ఇప్పుడు స్వామిని మనం కాలమేఘము అని అనుకుంటున్నాము, అమ్మవారిని మనం మెరపు అని అనుకుంటున్నాం. ఇదే మనకి అన్నమయ్య కీర్తనలలో కూడా స్వామి అమ్మవార్లు ఇద్దరూ కలిసి ఉంటే మెరపు మేఘము కూడి మెరసినట్లుండి అనేటటువంటి ప్రయోగాలు కూడా మనం పాటల్లో కీర్తనలలో వింటూ ఉంటాం కదా. అదే శృతి చెప్పింది మనకి, నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ అని వర్ణిస్తున్నటువంటి ఆ వర్ణన పరమాత్మని అక్కడ విద్యుల్లేఖగా వర్ణిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నీలతోయదము మధ్య కలిగినటువంటి విద్యుల్లేఖలాగా ప్రకాశించే తిరుమేని కలిగినటువంటి వాడు అని ఇక్కడ వివరం మనకి చెప్తున్నారు. అందుకే భగవంతుణ్ణి కూడా అద్రోసయ్యాళరు తటిత్వాన్ ఇవన్నీ అనడం ఏంటంటే నీలతోయదము యొక్క మధ్యనున్న మెరుపు ఒకటి, నీలతోయదము మధ్యన కలిగినటువంటి మెరపు అనేటటువంటి అర్థం అన్నమాట. అంటే స్వామి యొక్క వర్ణము నల్లగానూ ఉంటుంది, స్వామి యొక్క వర్ణము హిరణ్మయ వర్ణము అయి ఉంటుంది. మెరపు లాంటి పచ్చనైన కాంతివంతమైనటువంటి తిరుమేని కలిగినటువంటి వాడు అని స్వామిని వర్ణించటం అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దీనికే మనం తిరువృత్తంలో పాశురాలను కూడా అనుసంధానం చేసుకోబోతున్నాం. అంటే నీలతోయద మధ్యస్థ
పీతాభా అనే స్వామి వర్ణాన్ని చెప్పడం. ఆ పచ్చతనం ఆయనకి ఎలా వచ్చిందండి? సహజంగా నల్లగా ఉంటాడు కదా ఆయన అనంటే, అమ్మవారితో కలయిక వలన ఏర్పడినటువంటి కాంతి అని చెప్తారు. లక్ష్మీ విశిష్టుడై ఉంటే నారాయణుడు మెరపులా మెరసిపోతూ ఉంటాడు. ఆయన వర్ణం పచ్చని వర్ణం అవుతుంది. ఆ పచ్చని వర్ణం ఆయన కలిగి ఉండడానికి కారణం అమ్మతో కూడి ఉండడం అని చెప్తారనమాట. అందుకే ఇక్కడ ఇందిరయా తటిత్వాన్ అనేటటువంటి మాటలో విద్యుల్లేఖలాగా విద్యుల్లేఖతో కూడి ఉన్నాడు, మెరస్తూ ఉన్నాడు అనేదాన్ని వ్యాఖ్యానంలో మనకి చాలా అందంగా వివరణ చేస్తారు. అలాంటి స్వామిని మనను తడిపివేయుగాక అని అంటున్నారు. తారతమ్యాలు లేకుండా మనని అభిషేకించుగాక అని స్వామిని కాలమేఘంతో పోలుస్తున్నారు. కొండ మీద చక్కగా స్థిరంగా నిద్రిస్తూ ఉన్నటువంటి కాలమేఘమా అన్నట్లుగా ఉన్నాడు రంగనాథుడు అని ఈ శ్లోకం ద్వారా మనకి స్వామిని దర్శింప చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మెరపు మేఘము మనం చెప్పుకున్నాము. వేదాంత దేశంలో మనకి దయాశతకమని ఒక శతకాన్ని అందించారు. అందులో స్వామి దయ ఎలా కురుస్తుంది అంటే, నిషాదానాం నేత కపికులపతి కాపి శబరి అంటూ రామాయణంలోనూ తక్కువ వాళ్ళందరికీ ఆయన దగ్గర అయ్యాడు. భాగవతంలోనూ ఎంతో మందిని అలాగే అనుగ్రహించాడు. అందరినీ సమంగా చేసేస్తున్నాడు. స్వామి ఎంత పెద్దవాడైనా, వీళ్ళెంత తక్కువ వాళ్ళైనా ఇద్దరిని సరిగ్గా చేసేసేది ఏది అంటే దయాదేవి అని అక్కడ ఆ శ్లోకంలో మనకి చెప్తారు. అక్కడే మరొక అందమైనటువంటి పోలికని కూడా చెప్తారు. భగవంతుడు వెంకటాద్రినాథుడు ఒక క్షీర సముద్రం లాంటి వాడట. ఆ క్షీర సముద్రంలో అమృతం కొంచెం కలిస్తే ఎలా ఉంటుందో అలాగా వెంకటాద్రినాథుని మిగిలిన గుణాలన్నిటితో ప్రకాశించే వెంకటాద్రినాథుడు క్షీర సముద్రమైతే, ఆ క్షీర సముద్రంతో చేరినటువంటి అమృత నది లాంటిదిట మనకి దయాదేవి అని చెప్తారు. వేదాంత దేశకులు గోదాదేవిని అమృత నదిగా భావించారు, దయాదేవిని అమృత నదిగా భావన చేశారు. సముద్రంతో నది కూడి ఉంటుంది, క్షీర సముద్రంతో దయ కూడి ఉంది. దయాగుణం వల్లే మిగిలిన గుణాలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. వెంకటాద్రినాథుడు మిగిలిన గుణాలతో క్షీర సముద్రంలాగా అనుభవయోగ్యంగా ఉన్నా, అందులో అమృతం కూడా కలిస్తే ఇంకా ఆస్వాదయోగ్యంగా ఎలా ఉంటాడో దయాగుణం అనేటటువంటి దయాదేవి అనేటటువంటి అమృత నదితో కూడి ఉన్నటువంటి వాడు అని చెప్తారు. అలా దయారస నిర్భరత్వాత్ నిండైనటువంటి దయారసం కలిగిన వాడు అని ఈ శ్లోకంలో మనకు తెలియచేస్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. సించేదిమం చ జనమిందిరయా తటిత్వాన్ భూషామణిద్యుతిభిరింద్రధనుర్దధార్నః శ్రీరంగధామని దయారస నిర్భరత్వాత్ అద్రౌ శయాళురివ శీతల కాల మేఘ. చల్లని వర్షాకాల మేఘం కంటికి ఇంపుగా ఉంటుంది, ఒంటికి ఇంపుగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం మేఘంతో స్వామిని పోల్చినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏది అంటే, మేఘం అడిగితే కురవదు, తనంత తానుగానే కురుస్తుంది. అలాగే భగవంతుడు కూడా మనం శరణాగతి చేస్తే రక్షించేవాడు కాదు, మన శరణాగతిని అపేక్షించకుండానే మనని రక్షించేటటువంటి వాడు అని అర్థం అన్నమాట. అందుకే మేఘంతో పోలుస్తారు. మనం ఆయనని ఉపాయాల ద్వారా లేదా ప్రపత్తి ద్వారా అడగవలసిన అవసరం లేకుండా మన మీద దయ చూపించేటటువంటి వైభవం కలిగిన వాడు అనేదాన్ని ఇందులో కాలమేఘంతో చెప్పడం ద్వారా తెలియచేస్తున్నారు. అద్రి మీద ఉండే మేఘము అంటే శ్రీరంగంలో స్థిరంగా ఉన్నటువంటి స్వామి అనే దాన్ని మనం తెలుసుకుంటూ తర్వాతి శ్లోకానికి వెళదాం. ఆమౌళి రత్నమకరాత్ పునరాచ పద్భ్యాం ధామక్రమోన్నమదుదార మనోహరాంగం శ్రీరంగశేషశయనం నయనైః పిబామః పశ్యన్ మనః ప్రవణమోఘమివ
అమృతస్య. ఇంతవరకు అమృత నదిగా దయాగుణాన్ని చెప్పుకున్నాం, గోదామవారిని చెప్పుకున్నాము. అలా కాకుండా అమృతం ఎవరో కాదు, పరమాత్మే అమృత ప్రవాహం అంటున్నారు. రంగనాథుడే ఒక అమృత ప్రవాహము అంటున్నారు. స్వామి అనుగ్రహాన్ని మనం ఇన్ని రకాలుగా భావించాలన్నమాట. వర్షం పడితే చల్లబడతాం చూసారా, అలా వర్షించేటటువంటి వాడు అని కాలమేఘంగా చెప్పారు. అమృతం మనకి లభిస్తే మనలో ఉండేటటువంటి ఒక మృతప్రాయమైనటువంటి స్థితి పోయి శాశ్వతత్వం ఏర్పడుతుంది కనుక ఆ అమృత ప్రవాహంగా రంగనాథుడిని ఇందులో తెలియచేస్తున్నారు. ఇందులో క్రియాపదం పిబామహ అనేది క్రియాపదం. పిబామహ అంటే తాగుదుము అని, తాగుతున్నాము అని చెప్పాలన్నమాట. అంటే చూస్తున్నారు కాబట్టి ఆ అనుభవం కూడా సాగుతోంది. పిబామి, పిబావహ, పిబామహ అని వర్తమాన కాలిక క్రియగా చెప్తున్నారు. పానము చేస్తున్నాము అని అర్థం. రంగనాథుణ్ణి తాగేస్తున్నారా? కాదు, అమృత ప్రవాహాన్ని తాగుతున్నాం. అమృత ప్రవాహం అయితే ఎక్కడ అందింది? మాకు కూడా కొంత ఇస్తారా అంటే, మేము నోటితో పానం చేయటం లేదు, కళ్ళతో పానం చేస్తున్నాం. నయనైహి పిబామహ ఎన్నోసార్లు వస్తుంది మనకి. పిబ నయన పురస్తే దగ్గర చెప్పుకున్నాం కదా, కళ్ళతో తాగేస్తున్నారా అన్నట్లుగా అని. అదే అనుభవాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. నయనైహి పిబామహ. కొంచెం సంస్కృత జ్ఞానం ఉంటే వెంటనే ఒక సందేహం కలుగుతుంది, కలగాలి సాధారణంగా. ఇప్పుడు పిబామహ అంటే తాగుతున్నాము అని వర్తమాన కాలిక క్రియ అని చెప్పాను. దేంతో తాగుతున్నాము అంటే నయనై అనే పదాన్ని చెప్పుకుంటాం. అంటే సంస్కృతం వస్తే ఇంకా ఉండే సరదాకి చెప్తున్నాను అనమాట. అది గుడ్. నయనై అనే పదం బహువచనం. సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని 3 వచనాలు ఉంటాయి. అంటే 2 అని చెప్పాలి అంటే ఒక పద ప్రయోగం ఒకలా ఉంటుంది, 3 అని చెప్పాలి అంటే బహువచనంలో ఉంటుంది. ఇప్పుడు కళ్ళు ఎవరికైనా 2 కదండి ఉంటాయి. కళ్ళు 2తో తాగుతున్నాము అని చెప్పండి. కానీ నయనై అని బహువచన క్రియ ఎందుకు, బహువచన పదం ఎందుకు? అక్కడ ద్వివచనంతో ఉండేటటువంటి పదం ఉండాలి. ద్వివచన పదం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే సంస్కృతం రావాలన్నమాట. అందుకే శబ్దమంజరి అనుసంధానం చేసుకోవాలి. నయనములతో తాగుతున్నాము అంతవరకు బాగుంది. కానీ 2 నయనములే ఉన్నప్పుడు, మనం మానవ జాతికి చెందిన వాళ్ళమైనప్పుడు నయనములతో తాగుతున్నాము అని ప్రయోగంలో ద్వివచనం స్ఫురించేటట్లుగా ప్రయోగం చేయటం లేదు. భట్టర్ వారు బహువచన ప్రయోగం చేస్తున్నారు. అంటే మీరేమైనా చతుర్ముఖ బ్రహ్మగారా, లేకపోతే 1000 కన్నులు ఉన్నటువంటి ఇంద్రుడు గారా, లేకపోతే 3 కళ్ళు ఉన్నటువంటి రుద్రుడు గారా? కాదు కదా, సామాన్యులైనటువంటి ముముక్షువైనటువంటి ఆచార్యులు కదా వీరు. అంచేత నయనైహి అని ఎందుకు అంటున్నారు అంటే 2 కళ్ళు చాలవండి అంటాను. చూస్తున్నారా, 2 కళ్ళు చాలవు అంటావు. 2 కళ్ళు చాలవంటే ఆ వైభవం అంత గొప్పగా ఉంది. ఎన్ని కళ్ళైనా ఉన్నా ఈ తృప్తి కలగనంతగా ఉంది ఈ వైభవం అనడం కోసం నాకు ఈ 2 కళ్ళు చాలు, ఇంకా కళ్ళు ఉంటే బాగుండు, ఇంకా కళ్ళు ఉంటే బాగుండును అనిపించేటట్లుగా ఉంది అనడం కోసం నయనైహి పిబామహ అంటారు మాట. అంటే ఆ భట్టర్ వారిలో ఉండేటటువంటి ఆ ఆశ, ఆ అనుభవంలో ఉండేటటువంటి ఆ అతృప్తి ఉంది చూసారా, దాన్ని ఈ ప్రయోగంతో కళ్ళతో తాగేస్తున్నాం అంటే కళ్ళతో అని మనం తెలుగులో అయితే మామూలుగా చెప్పుకోవచ్చు. కానీ సంస్కృతం దగ్గరికి వచ్చేసరికి తేడా వస్తుంది. అది ఆ నయనై అనే బహువచన ప్రయోగం దేనికోసం అంటే, అక్కడ ఉండేటటువంటి స్వామి యొక్క అమృత నది అంత అద్భుతంగా ఉంది, 2 కళ్ళు చాలవు అన్నట్లుగా ఉంది అనే దాన్ని స్ఫురింప చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ అమృత ఓఘముని వర్ణన చేస్తున్నారు. మొదటి నుంచి వస్తున్నాం. ఇప్పుడు స్వామిని కళ్ళతో పానం చేస్తున్నాం కదా, ఇప్పుడు మన కళ్ళు ఎక్కడుండాలి అంటే ఆ మౌళి రత్న మకరాత్ ప్రారంభం చేస్తున్నారు. శిరస్సు దగ్గర నుంచి తీసుకొస్తున్నారు, పాదాల వరకు వెళుతున్నారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేశాము, శ్రీరంగ రాజస్థవాన్ని పూర్వశతకాన్ని శ్లోకాలు పంచేసుకున్నాం చక్కగా. ఎందుకంటే మన సౌకర్యం కోసం 10 శ్లోకాలు 11 శ్లోకాలు ఇలా పంచేసుకున్నాం. అబ్బాయి ఎంత హాయిగా ఉంది, మన
మన శ్లోకాల మీద మనం దృష్టి పెట్టుకుంటే చాలు అని మనం అనుకుంటున్నాం. కానీ మనం పంచుకున్నది ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కూడా పంచుకుంటున్నాం అనమాట. నిన్న మా జీతి నవ్వుతోంది, మేము పైనుంచి చూడం, మరొక పార్ట్ దాకా చూడం, పాదాల ముందు చూడాలి, తర్వాత పాదాల నుంచి క్రమంగా పైకి వెళ్ళాలి అని అంటారు. కానీ మేము ఊరువుల దగ్గర నుంచే ఉంటాము, ఆ తర్వాతే పాదాల దగ్గరికి వెళ్తాము. మా పార్ట్ అంతే కాబట్టి మీరు ముందు చూడమన్నా మేము పాదాలు చూడమని మా గ్రూప్ అందరం అనుకుంటున్నాము. మాకు ఎక్కడి నుంచి శ్లోకం ప్రారంభమైందో ఆ పార్ట్ నుంచే రంగనాథుడిని మేము దర్శిస్తాం, మిగిలిన వాటితో మాకు సంబంధం లేదు అన్నట్లుగా అనమాట. అలా మనం శ్లోకాలు వర్ణనేమో పాపం భట్టర్ వారు మొదటి నుంచి చివరి వరకు, చివరి నుంచి మొదటి వరకు చేశారు. కానీ పంచుకుంటే ఏమవుతుంది, దృష్టి మనకి అక్కడే నిలిచిపోతుంది. ఈ ఊరు అయిన తర్వాత జానువులు, జానువులు అయిన తర్వాత జంఘలు, జంఘలు అయిన తర్వాత పాదాలు, ఇలాగా ఒక్కొక్క అవయవాన్ని వర్ణించుకుంటూ వెళితే గ్రూపులకి ఇప్పుడు ఏమైపోయింది అంటే వాళ్ళ పార్ట్ తప్ప ఇంకొకటి, ఒక ఆర్టిస్ట్ ఓ పిక్చర్ వేస్తున్నప్పుడు ఒక్కొక్క భాగాన్ని వేసి చివరికి దాన్ని కలిపినట్లుగా మీరందరూ కలిస్తేనే రంగనాథుని యొక్క దివ్య దర్శనం మనకి పరిపూర్ణం అవుతుంది. అలాంటి ఇబ్బంది ఎక్కడైనా ఉంటుందేమో అని మధ్య మధ్యలో భట్టర్ వారు ఏం చేస్తున్నారు, మొత్తం అంతా కూడా మనకు ఒక్కొక్క శ్లోకంలో చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు కళ్ళతో చూస్తారు, మీరు బుద్ధిలో ఏం పెట్టుకుంటారో చూసినప్పుడు మాత్రం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కూడా రండి, ఉన్న చోటే ఆగిపోకండి, మీరు కాదు మీది కాదు అని అనుకోకండి, ఇదిగో ఇలా చూద్దాం రండి అని చూపిస్తున్నారు. ఎలాగా, ఆ మౌళి రత్న మకరాత్, ఊరువుల నుంచి కొంచెం కూడా పైకి వెళ్ళకపోతే ఆ కొస మీకు కనిపించినా సరే చూడము అనుకుంటే ఎలాగా, ఇప్పుడు మీరు ఎలా చూడాలో తెలుసా, మౌళిని చూడాలి అంటే కిరీటం చూడాలి. ఆ మౌళి అంటే శిరస్సు అని అర్థము, కిరీటము అని అర్థం. చంద్రమౌళి అంటారు, చంద్రుణ్ణి శిరస్సున ధరించినవాడు అనేటటువంటి అర్థంలో. ఇక్కడ ఆ మౌళి అనడంలో ఇక్కడ కిరీటము అనే అర్థంలో వాడుతున్నారు. ఆ కిరీటాన్ని మామూలుగా చూసి వదిలేయకండి, ఆ కిరీటంలో ఉండేటటువంటి ఒక భాగాన్ని చూడండి. అది ఎత్తుగా కలికి తురాయిలాగా పెట్టబడింది. అది రత్న మకరం, మకరాకారంలో ఉండేటటువంటి రత్నాలతో చేయబడినటువంటి మకరం. ఇలాంటివన్నీ మకర తోరణం ఇవన్నీ మనం వింటూ ఉంటాం చూసారా, మకరం ఇలా చెప్తూ ఉంటారు. ఆ రత్న మకరంతో పాటుగా అంటే అంత స్పష్టంగా, అంత పైనుంచి పైన ఉండేటటువంటి అగ్రం నుంచి అంటారు. ఆ మౌళి రత్న మకరం అంటే కలికితురాయి అనే ఒక అర్థం ఉంటుంది, లేదా కిరీటం మీద ఉండేటటువంటి ఆ అందంగా డిజైన్ చేయబడినటువంటి ఆ రత్న మకరిక దగ్గర నుంచి పునః ఆచపద్భ్యా, ఆ పై నుంచి రెడ్ని అలా ఎక్కడికి వస్తారు, ఆచపద్భ్యాం పదాల వరకు రావాలన్నమాట. అంతేనా, నయనాలతో తాగుతున్నప్పుడు ఒక్కొక్క పార్ట్ కాదు, మొత్తం అంతా తాగండి. ఇప్పుడు వచ్చారా, వచ్చిన వాళ్ళు ఇక్కడ నిలబడిపోకండి, మళ్ళీ ప్రారంభం చేయండి ప్రయాణం. ఎక్కడి వరకు అంటే కొండపైకి ఎక్కిపోయాం అనుకోండి, మళ్ళీ కిందకి కూడా దిగాలి కదా, కొండ మీదే కూర్చోలేం కదా. ట్రెక్కింగ్ అనే సరదాతోటి మీరు ఎంత పైకి ఎత్తిపోయినా మళ్ళీ కిందకి రావాల్సిందే కదా. అలాగే కింద నుంచి పైకి వెళ్ళినా, పైనుంచి కిందకి వచ్చినా ఈ రెండు పూర్తయితేనే ఒక రౌండ్ పూర్తయినట్లుగా చెప్తున్నారు. యోగా అవి చేసేవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, ఈ టర్న్స్ అన్ని అయిన తర్వాత ఒక రౌండ్ పూర్తయినట్లుగా అవుతుంది. అలాగే మనం ఈ భగవద్ దర్శనం చేసేటప్పుడు ఆచపద్భ్యాం పదాల వరకు వచ్చి మళ్ళీ మౌళిమణి మళ్ళీ పదాలు, అంటే పాదాల నుంచి శిరస్సు వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు అనే దాన్ని చెప్పడం కోసం ఆ అనేటటువంటి ఒక ఉపసర్గను చెప్తున్నారు. దాన్ని అభివిధి అంటారు. అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, మొత్తమంతా అనేటటువంటి అర్థంలో కిందకి పైకి చూసి పూర్తిగా పరీక్షించారు అని అంటారు చూసారా, అలాగనమాట. ఆ మౌళి రత్న మకరాత్ పునః ఆచపద్భ్యా. అలాగే ఆచార్యులని కూడా మనం ఎలా తెలుసుకోవాలి అనడానికే మనకి రెండు ఆర్డర్స్ పెట్టారు గురు పరంపరలో. మనకి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ఎందుకు రెండు రకాలుగా మనం చదువుతాం అంటే అది క్రమం అన్నమాట. పైన నుంచి కిందకి చూసి ఊరుకోకుండా మళ్ళీ కింద నుంచి పైకి కూడా వెళితేనే ఆ రోడ్లు పూర్తయినట్టు అవుతుంది అనమాట. ఆచపద్భ్యాం ధామ
క్రమా. ఇప్పుడు స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం యొక్క ధామ అంటే తేజస్సు, ఆ ధామ క్రమం ఎలా ఉంది అంటే అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం యొక్క కాంతి ఉన్నమత్ పైకి 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 ప్రసరిస్తుంది అనమాట. కాంతి ఎప్పుడూ కూడా పైకే ప్రసరిస్తుంది. స్వామి యొక్క దివ్యమంగళ కాంతి అది పాదాలు మొదలుకొని కిరీటం వరకు, కిరీటంలో ఉండే మకరం మొదలుకొని పాదాల వరకు ఉండేటటువంటి కాంతి ప్రవాహం ఎలా ఉంది, కాంతి ప్రసరణం ఎలా ఉంది అంటే ఉన్నమత్ అంతకంతకి 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 వృద్ధిని పొందుతున్నట్లుగా ఉందన్నమాట. ఉదార మనోహర అంగం అంటున్నారు. స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం ఎలా ఉంది అలా అంటే ఉదార మనోహర అంగం, గొప్పదై మనస్సుని దోచుకునేటట్లుగా ఉండేటటువంటి దివ్యమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు శ్రీరంగ శేష శయనో అంటున్నారు. అంత అందమైన దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి అంగము కలిగి శ్రీరంగ శేష శయనో ఇంట్లో పడుకున్నాడండి అన్నాం ఒక మాటతోటి, రూమ్ లో పడుకున్నాడండి అన్నాం మరొక మాట. అంటే ఇంట్లో పడుకున్నాడా రూమ్ లో పడుకున్నాడా అని ఎవరైనా అడిగారు అనుకోండి, అంటే ఇంట్లో కాకపోతే రూమ్ ఇంకెక్కడైనా ఉంటుందా? రూమ్ లో పడుకున్నాడు అంటే ఇంట్లో పడుకున్నాడు అనే కదా అర్థం, ఇంట్లో పడుకున్నాడు అంటే రూమ్ లో పడుకున్నాడు అనే కదా అర్థం. ఆటోమేటిక్ గా రెండు సముచ్చయంగా వాడతాం మనం. అలాగా ఇంట్లో మంచం మీద, పరుపు మీద, దుప్పటి మీద పడుకున్నాడు అని అనాల్సిన అవసరం లేదు. ఇంట్లో పడుకున్నాడంటే ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకి కనపడాలన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఆయన శేషసాయి కదండి, మరి రంగసాయి అంటారేమిటి అని అడగండి, పిచ్చి ప్రశ్నలు అవుతాయి. అది ఆయన రంగసాయి, ఆయన శేషసాయి. అందుకే శ్రీరంగ శేష శయనో, శ్రీరంగే శయానో శేషే శయానో అన్నమాట. శ్రీరంగంలో శేషతల్పం మీద శయనించి ఉన్నటువంటి వాడు అందంగా ఉన్నాడు. పాదం మొదలుకొని మౌళి వరకు ఆ తేజస్సు అలా 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 చక్కగా విస్తరిస్తూ ఉంది. అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ ఉండేటటువంటి శ్రీరంగ శేష శయనో నయనై పిబామహ, కళ్ళతో తాగేస్తాము అని అన్నారు. మీకు నచ్చిందండి, అందరికీ నచ్చద్దా అండి? మేము ఇలాగే చదువుకుంటూ ఉంటే మమ్మల్ని ఎంతమంది వేళాకోళం చేస్తున్నారో తెలుసా అండి? ఎందుకర్రా మీకు ఇవన్నీ పిచ్చా ఏమిటి, టైం వేస్ట్ చేసుకుంటున్నారు? అసలు చూడండి మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాము లైఫ్ ని. అక్కర్లేదు ఎప్పుడూ రంగరాజస్తం అంటారు, పంచస్తవాలు అంటారు, మరొకటి అంటారు. వీటికి ఏమైనా అసలు ఏముంది అందులో ఎంజాయ్మెంట్ మీకు? అబ్బాయి మేమైతే అందులో మాకేం అందులో కనపడడం లేదు ఆనందం అని అనొచ్చు. నయనైహి పిబామహ అని భట్టర్ వారికి అయితే నచ్చిందేమో, కానీ నచ్చని కనుల వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. మరి అప్పుడు ఎలా కుదురుతుంది అనుభవము అంటే, అయ్యో పిచ్చి వాళ్ళలారా, అది ఒక ప్రవాహం. ఆ ప్రవాహం ఎప్పుడూ కూడా కిందకే పారుతుంది, నీరు పల్ల మెరుగు అని. అందుకని మీరక్కడ కనపడ్డారా చాలు, మీరు చూడకపోయినా ఆ ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచేస్తుంది అంటున్నారు తర్వాత దాంట్లో. అంటే మనం ఇష్టపడి అటువైపు చూడకపోయినా మనని ఇష్టపడి మనని ముంచెత్తేటటువంటి సౌందర్య ప్రవాహం, అమృత ప్రవాహం అంటున్నారు. పశ్యన్ మనః ప్రవణం, పశ్యన్ మనః ప్రవణో. ఇంతవరకు మనం నయనైహి పిబామహ అన్నాము, సించేత్ అన్నాము, త్వగింద్రియ తృప్తి అన్నాము, నేత్రంతో చూస్తాము అని అన్నారు. ఇవన్నీ బయట ఇంద్రియాలు. లోపల ఒక ఇంద్రియం ఉంది, ఆ ఇంద్రియానికి కూడా ఒక తృప్తి కలగాలి కదా. అంటే పశ్యన్ మనః ప్రవణం అంటున్నారు. చూసేవారి యొక్క మనస్సుల పట్ల ప్రవణమైన, ప్రవణము ఆ ప్రవణ శబ్దానికి అర్థం ఏమిటి అంటే కిందకి పారేది అని అర్థం అనమాట. నిమ్నోర్వి అంటే కిందకి పారేది. నీరు పల్ల మెరుగు,
నిజము దేవుడెరుగు అనే ఒక సామెత మనం చదువుకున్న జాతీయం చదువుకునే వాళ్ళం కదా. అంచేత నీటికి ఎప్పుడు ప్రవాహానికి ఎప్పుడు కూడా పల్లమే తెలుస్తుంది. అందుకే ఈ అమృతస్య ఓఘమివ ఉన్నాడు కదా స్వామి, ఈ రంగంలో సైరించి ఉండేటటువంటి ఈ స్వామి అమృతోఘంలో ఉన్నాడు. ఓఘం అంటే ప్రవాహము అని అర్థం, అమృతోఘము అంటే అమృత ప్రవాహము అని అర్థం. ఈ అమృత ప్రవాహం మెట్టకి వెళ్ళదు, పల్లానికే వస్తుంది. మెట్ట అంటే స్వామి పట్ల ఇష్టమైనటువంటి భక్తులందరూ కూడా, పల్లము అంటే మనలాంటి సామాన్యులందరూ కూడా. వాళ్ళు చూస్తే చాలు వాళ్ళ మీదకి వచ్చి పడిపోతుందండి. పరమాత్మకి కూడా తక్కువ వాళ్ళ మీదంటేనే ఇష్టం. నీర్మై అంటారు, సౌలభ్యం అంటారు. ఆయన కిందకి పారుతాడు. అన్నిటికంటే ఏది కిందన ఉందో అంతవరకు వెళ్ళిపోతుంది కదా నీటి ప్రవాహం. అందుకే ఈ అమృత ప్రవాహం కూడా పశ్యన్ మనః ప్రవణం అంటున్నారు. చూసేవారి మనస్సుల వైపు ప్రవహించేది అవుతోంది, కిందకే ప్రవహించేటటువంటిది అయినటువంటి ఆ ప్రవాహాన్ని నయనై పిబామహ. ఇక్కడ చెప్తున్న మాట ఏది అంటే, ఇక్కడ శ్రీరంగనాథుణ్ణి తాగడం కాదు, శ్రీరంగనాథుడనేటటువంటి అమృత ప్రవాహం అన్నమాట. ఇక్కడ రంగనాథునే అమృత ప్రవాహం. ఆ అమృత ప్రవాహాన్ని తాగుతాము, కాకపోతే నోటితో ప్రవాహం కనుక తాగుతాము అంటున్నారు. చూస్తున్నారు కాబట్టి నయనై అని అంటున్నారు. నయనై పిబామహ, ఈ ప్రభావాన్ని మేము నయనై పిబామహ, ఈ అమృత ప్రవాహాన్ని మేము కళ్ళతో పానం చేసేస్తాము. అంటే స్వామిని చూస్తే అమృత ప్రవాహ పానం చేసినంత తృప్తి మనకి కలగాలి. పశ్యన్ మనఃప్రవణం అన్నప్పుడు నీరు ఎలాగైతే కిందకే పారే స్వభావం కలిగినదో, భగవంతుడు కూడా ఏంటి, మీరు చెప్తే నేను చేస్తాను అనుకుంటున్నారా? మీరు చెప్తే నేను వింటాను అనుకుంటున్నారా? మీరు చెప్పారు కనుక ఆయన్ని కరుణించాను అని అనుకుంటున్నారా? కాదు. నేను చూడాలి అని అనుకుంటే నాకు చూడాలనిపిస్తేనే చూస్తాను అంటారు. ఇంతకు ముందు ఇలాంటి వ్యాపకంలోకి రమ్మని తల్లులు చెప్పినా నాకొద్దు, నాకెలా ఇష్టం లేదు, నాకు ఇష్టమైతే చేస్తాను అని సమాధానాలు చెప్పిన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ఎవరి మాట నేను వినను, నాకు అనిపిస్తే చేస్తాను అని మనమే ఇంత నిశ్చయంగా మన మీద మనం ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటే మరి భగవంతుడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందండి. అంచేత స్వామి ఈయన్ని చూడు అని ఎవరైనా చెప్తే నేను చూడనర్రా, నేనే ఏ కారణము లేకుండా వారిని నేను కటాక్షిస్తాను. ఎవరైనా చెప్తే నా కటాక్షం వాళ్ళ మీద పడుతుంది అని అనుకోవద్దు అని ఒక శ్లోకాన్ని మనకి వ్యాఖ్యానంలో ఇస్తున్నారు. నాసౌ పురుషకారేణ నచాప్యన్యేన హేతునా కేవలం స్వేచ్ఛయైవాహం ప్రేక్షే కంచిత్ కదాచన. ఎప్పుడు ఎవరి మీద నా దృష్టి పడుతుందో తెలియదు, కానీ నా దృష్టి పడడానికి ఎవరూ ప్రేరకులు కారు. నేనే స్వేచ్ఛగా వాళ్ళని కటాక్షిస్తాను అని స్వామి చెప్తున్నాడు. అంటే ఆయన చాయిస్ ఎంతవరకు వెళుతుంది అంటే, అందరికంటే అట్టడుగున ఉన్న వాళ్ళు ఎవరైతే వారి మీదకే స్వామి దృష్టి వెళుతుంది. ఎందుకని? అది అమృత ప్రవాహం కనుక. ప్రవాహం ఎప్పుడూ కూడా కిందకే పారుతుంది కనుక అలాంటి అమృత ప్రవాహము మనలాంటి వారి మీద పారుతుంది. అంతేకాదు, మామూలుగా బయట ఉండేటటువంటి ప్రవాహం అయితే బయటనే పారుతుంది, మన శరీరాన్ని తడపచ్చు, మన పైన ఉండేటటువంటి భాగాలను అన్నింటినీ తడపవచ్చు. కానీ ఆ ప్రవాహం నోట్లోకి వెళ్ళిపోవచ్చు, ముక్కుల్లోకి వెళ్ళిపోవచ్చు, కళ్ళల్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ ఇవన్నీ బాహ్యేంద్రియాలే. కానీ మనస్సులో కూడా తడిపినటువంటి ప్రవాహం ఎక్కడైనా చూసినా, అబ్బా ఇవాళ ఆ ప్రవాహం వచ్చింది, నా మనస్సు తడిసిపోయింది తెలుసా అని ఎప్పుడైనా అనుకున్నాం? బట్టలు తడిసిపోయాయి, జుట్టు తడిసిపోయింది అని పిండుకుంటారు, కానీ నా మనస్సు తడిసిపోయింది తెలుసా అన్న ప్రవాహం మనం ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయలే. కానీ రంగనాథుడు అనేటటువంటి అమృత ప్రవాహం అయితే మనస్సుని తడిపే ప్రవాహము. అందుకే పశ్యన్ మనఃప్రవణం అనేటటువంటి ప్రయోగంలో మనస్సుని తడిపేస్తుంది. అంటే ఆ మనస్సుకి ఒక ఊరటని కలిగిస్తుంది, చల్లతనాన్ని కలిగిస్తుంది, సంజీవంప చేస్తుంది. మనలో ఉండేటటువంటి దోషాలనన్నింటినీ పోగొట్టేది అవుతుంది. కాంతేమో పైకి ప్రసరిస్తుంది, ప్రవాహమైతే కిందకి వస్తుంది. ఇక్కడ
స్వామి శరీరకాంతి అయితే అలా 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 విస్తరిల్లుతోంది, పై వరకు ప్రకాశిస్తోంది. స్వామి యొక్క ప్రేమ దయ అయితే అమృత రూపమైనటువంటి ప్రవాహంగా మన మనస్సులని తడిపేస్తోంది, మన మనస్సుల వరకు అది ప్రవహిస్తోంది. అలాంటి అమృత ప్రవాహాన్ని నయనైహి పిబామహ అంటున్నారు ఈ శ్లోకంలో. కళ్ళతో పానం చేస్తాము అని ఆ స్వామిని ఒక అమృత ప్రవాహంగా భావన చేసుకుంటున్నారనమాట. అందుకే మనం భగవంతుణ్ణి సేవించిన, గురువులని సేవించిన ఎలా సేవించాలి అంటే పైనుంచి ఆసమంతా అనుకోవాలి. అంటే మొత్తమంతా అని అర్థం. మొత్తమంతా అంటే ఒకవైపు నుంచి ఒకవైపుకి వస్తే మొత్తం కాదు, మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపుకి కూడా వెళితేనే మొత్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆమౌళి రత్నమకరాత్ ఆచ పద్భ్యాం అనేటటువంటి ప్రయోగం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ శ్లోకాలని రెండింటినీ మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం.